హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. మీరు కనుక ఒక మొబైల్ అనేది యూజ్ చేస్తున్నట్టయితే సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఫోన్ నెంబర్ కానీ, మీ డీటెయిల్స్ కానీ, అడ్రస్ కానీ, అంతేకాకుండా మీరు మాట్లాడే విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మీ కాంటాక్ట్స్ కానీ, మీ ఫోన్ నెంబర్స్ కానీ, సో ఈ విధంగా లీక్ కాకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఈ సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అన్నమాట. సో దీన్ని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే రికమెండెడ్ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, ఆల్ సర్వీసెస్ మీదనైతే క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అని చెప్పేసి కొత్తగా అప్డేట్లో రావడం అయితే జరిగిందనమాట. దీన్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ చేసుకున్న తర్వాత దీని గురించి ఫస్ట్ మీరు అయితే తెలుసుకోవాలి, ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది, ఏం కథ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆటోమేటికల్లీ వెరిఫై ఫోన్ నంబర్స్ అని చెప్పేసి ఉందన్నమాట. మన మొబైల్ నంబర్ అనేది గూగుల్కి సంబంధించిన ఏ యాప్లోనైనా ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా రాసి ఉందన్నమాట. సో వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళైతే ఇస్తారు. అదేవిధంగా మన మొబైల్ నెంబర్ అనేది షేరింగ్ అనేది జరుగుతుంది ఆటోమేటికల్లీ అని చెప్పేసి మనం ఆన్ అయితే పెట్టామన్నమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే కంపల్సరీగా మన ఫోన్ నెంబర్ అనేది వేరే అవతల పర్సన్కి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకి ఎన్నో కొన్ని స్పామ్ కాల్సా, లేకపోతే స్కామ్ కాల్సా, లేకపోతే సంబంధించిన ప్రమోషనల్ కాల్సా ఏవో ఒకటి వచ్చేసి మననైతే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా లొల్లి మాకు వద్దు అని అనుకుంటే మీరు ఆప్షన్ కనబడుతుంది కదా, బ్లూ ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ లాక్ అనేది అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్ లాక్ ఇచ్చేసిన తర్వాత ఈ ఆప్షన్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కొత్తగా రావడం జరిగింది కాబట్టి కంపల్సరీగా దీన్ని అయితే ఆఫ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. బై డిఫాల్ట్గా అందరికీ ఇది ఆన్ కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరైతే మీ ఫోన్ నెంబర్ని అయితే ఇప్పుడు ఎవరికి షేర్ చేయకుండా అయితే ఉంచుకున్నారు. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్లకు అయితే వచ్చేద్దాం. దాని గురించి క్రోమ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా కిందికి అయితే ఇప్పుడు స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, అడ్రసెస్ అండ్ మోర్ అని చెప్పేసి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అదంతా ఇక్కడ షో కావడం జరుగుతుంది. మీ అడ్రస్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ నేమ్ కానీ, మీ జీమెయిల్ కానీ అని చెప్పేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో నాయి కూడా అక్కడ షో అవుతున్నాయి కాబట్టి నేనైతే బ్లర్ చేశాను అనమాట. క్రోమ్ అనేది మీరు ఎప్పుడైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ మీ అడ్రస్ కానీ, మీ ప్రూఫ్స్ కానీ ఏమైనా కావాలన్నప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకొని అక్కడ పేస్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల మనకు ఎంతో కొంత లాస్ అనేది జరుగుతుంది. ఎంతో కొంత కాదు, పెద్ద లాస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన మొబైల్ నెంబర్తో సహా, మన పేరుతో సహా, మన అడ్రస్తో సహా ఇక్కడ ఫిల్ కావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ బ్లూ కలర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏమేమో వెబ్సైట్స్ అనేవి తెలియకుండా ఓపెన్ చేస్తుంటాం, అక్కడ బై మిస్టేక్లో తీసుకున్నా సరే మీకు ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. వాటి వల్ల మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవైనా సరే అవన్నీ లీక్ కావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరైతే దాన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకో సెట్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటి నుంచి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. దాని గురించి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో మీకు సర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే పర్మిషన్స్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, పర్మిషన్స్ అని చెప్పేసి. దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో అనవసరం లేని, అదేవిధంగా మనం ఇచ్చినవి అన్ని ఫోన్కి సంబంధించిన పర్మిషన్స్ అన్ని ఇక్కడ షో కావడం జరుగుతుంది. ముఖ్యంగా మన కాంటాక్ట్స్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో ఏవైతే యాప్స్ ఉంటాయో ఇప్పటి వరకు తీసుకున్న కాంటాక్ట్స్ పర్మిషన్ ఏదైతే తీసుకుందో ఇవన్నీ ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా అనవసరం లేనివి కూడా మన కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాయి. గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్యాలరీకి అసలు అవసరమే లేదు. మీకు కూడా తెలిసిందే కాంటాక్ట్స్ ఎందుకు అవసరం ఉంటాయి చెప్పండి. సో ఈ విధంగా దీన్ని కూడా ఇది తీసుకున్నది అనమాట. కాంటాక్ట్ పర్మిషన్ కూడా గ్యాలరీ అనేది తీసుకున్నది. దానివల్ల మన ఫొటోస్ కానీ ఏవైనా సరే డీటెయిల్స్ కానీ యాక్సెస్ చేసే ఛాన్స్ అయితే చాలా మట్టుకు ఉందన్నమాట. సో దానివల్ల మనకు ఎన్నో కొన్ని కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటి వల్ల ఇబ్బంది అయితే కంపల్సరీగా జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఏం చేస్తారు, క్రోమ్ కూడా అవసరం లేదు మన కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పండి. సో ఈ విధంగా క్రోమ్ కూడా ఓపెన్ చేసి మీరు సింపుల్గా ఏం చేస్తారు, డినే అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మీరేం చేస్తారు, మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్కి సంబంధించిన ఏదైతే అవసరం ఉండదో ఆ యాప్స్ని ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ కాంటాక్ట్స్ యాప్ని డినే అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే జీమెయిల్ కూడా ఉంది. జీమెయిల్ కూడా అవసరమే ఉండదు అసలు కాంటాక్ట్స్. సో ఈ విధంగా మీరైతే సెట్టింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వీటికి కావాల్సిన ఏవైతే
అయితే ముఖ్యంగా కాంటాక్ట్స్ ఉంటేనే నడుతుంది ఈ యాప్ అని అనుకుంటే కంపల్సరీగా వాటికైతే ఇవ్వండి, వేరే వాటికైతే అసలుకే ఇవ్వకండి. సో ఈ విధంగా మీరు చిన్న చిన్న తప్పులు చేస్తేనే పెద్దగా మూల్యం భరించాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరేం చేసుకుంటారు, ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే చేసుకొని ప్రొటెక్టివ్గా అయితే ఉండండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి ట్రిక్స్ ఎవరు చెప్పారు కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఫ్రీ టైం ఉన్నట్టయితే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన వీడియోస్ అన్ని అవసరం వచ్చేటివి ఉంటాయి, మీకు తెలియని ఎన్నో కొన్ని ఉంటాయి. కంపల్సరీగా చెక్అవుట్ అయితే చేయండి. ఏవేవో రొట్ట వీడియోలు చూస్తారు కానీ అవసరం వచ్చేటివి అయితే చూడరన్నమాట. సో కంపల్సరీ చెక్అవుట్ చేయండి. అదేవిధంగా ఒక 2-3 ముగ్గురికి అయితే షేర్ చేయండి. బాయ్.